ఇళ్ల పట్టాలను సాధించుకుందాం. ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు, అధికారులు నీరెత్తకుండా ఉంటున్నారు. వాళ్లకు మన రిలే నిరాదీక్ష శిబిరం గురించి వాళ్ళకు సమాచారం ఉన్నది. వెళ్తే ఏమవుతుంది, వెళ్ళకపోతే ఏమవుతుంది అన్న ఆలోచనలో వాళ్ళు పడ్డారు. నిన్ననే మన ఇన్ఛార్జ్ మంత్రి గారు మనకు ఇళ్ల పట్టాల గురించి స్పష్టమైన హామీ ఇస్తాము అని చెప్పి అన్నారు. కానీ అక్కడికి పోయిన తర్వాత స్పష్టమైన హామీ మాత్రం రాలేదు. మన స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారు కూడా మీకు నిమ్మరసం ఇస్తాను, దీక్ష విరమించండి, నేను ఖచ్చితంగా ఇళ్ల పట్టాలు ఇప్పిస్తాను, ఫిబ్రవరిలో రేవంత్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా సభాముఖంగా అనౌన్స్ చేయిస్తానని చెప్పి అన్నారు. అయినా కానీ మనం ఎమ్మెల్యే మాటను కూడా లెక్క చేయకుండా మాకు స్పష్టమైన హామీ కాదు, ఖచ్చితమైన ఒక ఆర్డర్ కాపీ ఇస్తేనే దీక్షను విరమిస్తామని చెప్పి ఎమ్మెల్యే గారికి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. డిసిసి మాజీ అధ్యక్షులు కూచాడి శ్రీహర్రావు గారు, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు కూడా వచ్చి దీక్షా శిబిరాన్ని ఎత్తేయండి, మేము మీకు పట్టాలు ఇప్పిస్తాం, ప్రభుత్వం మాది ఉంది అని కూడా వాళ్ళు విజ్ఞప్తి చేసినా కానీ మనం పట్టు సడలకుండా దీక్షను కంటిన్యూ చేస్తున్నాం. మీరందరూ మంత్రి ఆత్మీయ సమ్మేళనానికి రండి, అక్కడ హామీ ఇప్పిస్తామని చెప్పి అన్నారు. కానీ అక్కడ కూడా స్పష్టమైన సభాముఖంగా హామీ లభించలేదు. కానీ ఓవరాల్గా మాత్రం మన నిర్మల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు శ్రీధర్ గారికి ఒక హామీని ఇవ్వడం జరిగింది. అయినా కానీ మన అధ్యక్షుడు ఆ హామీని కూడా లెక్క చేయకుండా రిపోర్టర్లు అందరం కలిసి సమిష్టిగా నిర్ణయం తీసుకొని చెప్తాం అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీధర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.